హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఈ వర్షాకాలం మాకు దేవతల మొక్కుడు అయితే ఉంటుంది కదా. ఈ వర్షాకాలం సామాన్లు చిల్లర సామాన్లు దుకాణంలో తీసుకొస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి పోవాలనుకుంటే ఇక ఇబ్బంది అయితే పోలేరని నేనైతే ఈరోజు ఒక 6,000 రూపాయలు పెట్టి ఒక మొత్తం ఇంట్లో సామాన్లు సరుకులు ఉంటాయి కదా, సామాన్లు తీసుకొచ్చిన. మరి ఏమేమి సామాన్లు తీసుకొచ్చినా లక్ష్మి అయితే ఇప్పుడు చూపిస్తుంది. లక్ష్మి అయితే చెప్పింది లిస్టు, నేను లిస్ట్ రాసుకుని అయితే వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లు. ఇప్పుడు మరి ఏమేమి సామాన్లు తీసుకొచ్చామో చూపిస్తాం చూడండి. క్యాను, ఆయిల్ క్యాన్, అది క్యాన్, అది బియ్యం బత్త ఒకటి, జై శ్రీరామ్. ఈ సంచలం మొత్తం చిల్లర సామాన్లు. చూడ వెన్నుండి చూడు ప్యాకెట్లు కోలిగట్లు, అదొకటే డజన్. అది డజనా? ఒక డజన్ కోలిగట్ పక్క పెట్టింది. ఇంకోటి 2 ఉంటాయి, 2 గోధుమ పిండి ప్యాకెట్లు పక్క పెట్టేసి. 1/2 కిలో చింతపండు, 2 కిలోల చక్కెర. పని చేస్తుంది. కొబ్బరి డబ్బులు ఎన్నో చూడు, అదొకటి ప్యాకెట్, ఇంకోటి ఉంటుంది ప్యాకెట్. 12 24 ఉన్నాయి. ఒక్క లైన్ లేకుండా అయిపోతుంది. ఇప్పించా 24 ఉంటాయి. ఇల్లు ఇంకా వాళ్ళు ఉన్నాయి. ఇంకోటి చూడు కర్టన్స్ ఉంటాయి. లక్ష్మి ఇంటికి చూస్తే 3 ఇంటికి లేవు, కానీ ఒక అన్ని డబ్బాలు తెమ్మని చెప్పింది, కొబ్బరి డబ్బాలు. సరే పక్క పెట్టేసి దాని మీద పెట్టి. ఇప్పుడు నేను కొట్టిన కాటన్ సబ్బు కాటన్, అది బోల సబ్బు. ఉప్పు ప్యాకెట్లు 2 కిలోలు. అది సబ్బు కాటన్, అది బోల సబ్బులు వాళ్ళనే బట్టల సబ్బులు అవి వాడుకోవాలి. ఈట అంటే అవి 3 డైన్లు 5 డైన్లు కదా, 5 డైన్ల కన్నా కొన్ని ఎక్కువ ఉన్నాయని అట్లా వేసిండు. 30 సబ్బులు ఉంటాయి అలా, 30 60 ఉంటాయి మొత్తం. పెట్టి అట్టని పక్క పెట్టే కాటన్. ఇక అది మళ్ళీ ఒకసారి ట్రిప్కు సామాన్లు తీసుకొచ్చినప్పుడు కూడా మనకు షాంపూలో పక్కేసి అవి షాంపూలు క్లినిక్ ప్లస్ వేరే గిడి ముందుకే క్లీనింగ్ ప్లస్ షాంపూలు. సంవత్సరం కాదు, ఏడైతే సంవత్సరం 6 మొత్తం డవ్ షాంపూలు. నేను డవ్ షాంపూ వాడతా ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఇంటికి వెళ్ళక మొత్తం నెత్తిన మొత్తం డవ్ అవుతుంది అనమాట. అందుకే డవ్ షాంపూలు వాడతా. అది వాడకపోతే అంత తలకి ఖరాబ్ అవుతుంది. నవరత్నాలు వాడతా ఇంటికి. నేను వాడతాను పేరు నాది. అదే మరి ఒక డజన్ ముఖం తెల్లగా ఉండడానికి. అవి ఒక 6 ఉంటాయి. గిట్ట ఉన్నది, ఉక్కన ఒకటి ఉన్నది. ఇగో ఇది ఒకటి 6 ఉంటాయి మొత్తం. 6 పక్క పెట్టేసి 6 ఉన్నాయా? కొద్దిగా అంత వేసుకుంటున్నాయి అప్పుడప్పుడు నల్ల ముఖానికి. అంతేనా? 5 కదా, 5 ప్యాకెట్లు సరుపు ప్యాకెట్లు. 5 సరే సరుపు పక్క పెట్టి సరుపులు నాన్న ముఖం మీద ఒకటి ఇట్లా మొత్తం 5 ఉంటాయి. అసలే ఇంకా సబ్బులు 5 సబ్బులు ఎన్ని చూడు. సబ్బులు ఒకదాని 4 అంటే డజన్ 3 డజన్లు అనుకుంటా. సబ్బులు 3 డజన్ సంతూర్ సబ్బు. 10 అంటే 50, 40 నడుస్తుంది. 3 డజన్లు అన్నట్టు. ఒకటి బియ్యం బస్తా ఫ్రెండ్స్, మాకు ఇక్కడ బియ్యం బస్తుంది జై శ్రీరామ్ బియ్యం. అంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ అంటే మనకు చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు వచ్చినప్పుడు ఈ బియ్యం అంటాం 15 లీటర్లు ఫ్రీడమ్
అది 1640 పడ్డది. ఇది 1600 బస్తా. జై శ్రీరామ్. చుట్టలు వచ్చినప్పుడు మళ్ళీ దొడ్డు బియ్యం పెడితే ఫీల్ కదా, అందుకని ఆ బస్సు తెచ్చిన. ఇంకా ఈట ఒక కాటను, 2 కిలోల ఉప్పు, 6 బావి, 1/2 కిలో చింతపండు, 2 కిలోల చక్కెర, 2 కిలోల గోధుమ పిండి, 1 డజన్ కోల్గేట్, అవి 24 అవి, కొబ్బరి నూనె డబ్బాలు, మొత్తం 6,000 రూపాయలు అయినాయి. 6,000, 6 కాదు. ఇక ఎన్ని రోజులు కాపాడుతావో ఈ సామాన్ అంతా, ఎన్ని రోజులు కాపాడుతావో, ఎన్ని రోజులు వాడతావో ఇక నీ ఇష్టం. ఇక నెలల కథం చేస్తావా, 2 నెలల కథం చేస్తావా, ఎన్ని నెలలు కాపాడుకొస్తావో ఇక చూస్తా కదా. చూడండి ఫ్రెండ్స్, సామాన్ అంతా తీసుకొచ్చిన ఈరోజు అయితే. రేపటి మనం వెళ్ళడం మీద ఉన్నది కదా, అన్ని సవ్యమైన పనులన్నీ రెడీ చేసి ఉంచుకున్నావా? 15 లీటర్ల నూనె క్యాను. ఈ వానాకాలం మాకు బియ్యం సరిపోతాయి, ఆయిల్ సరిపోతుంది, ఇవన్నీ సగం అంటే కొన్ని సామాన్లు లాగుతాయి కావచ్చు. కానీ ఈ సామాన్లు మొత్తం మనకైతే వర్షాకాలానికి అయితే సరిపడా సామాన్లు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చూసి కదా ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సామాన్లు అయితే ఇవి సామాన్లు తీసుకొచ్చిన. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే. ఈవినింగ్ ఒక చిన్న బ్లాగ్ తీయాలి, ఎట్లా మీకు ఏమేమి సామాన్ తీసుకొచ్చినా మీకు కూడా చూపెట్టాలని ఈ వీడియో తీసిన. రేపు మరి ఎల్లారం అయితే వెళ్తాను, ఎల్లారం బ్లాగ్ ఫుల్ బ్లాగ్ అయితే ఇస్తా. మరి రేపు ఈవినింగ్ 5 o'clock అయితే వీడియో అయితే వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. ఎల్లారం గుడి ఎలా ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుంది, లొకేషన్ కూడా మంచిగా ఉంటుంది. మొత్తం వీడియో మొత్తం మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియో తగులుతాం. అంతవరకు లక్ష్మి లక్ష్మి అంతవరకు ఏంటి డబ్బా పెడతావా? పెట్టేసే మరి. ఇంకా ఫ్రెండ్స్, తెచ్చిన సామాన్లు అయితే ఇవి. రేపటి బ్లాగ్తో కలుద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ గుడ్ నైట్. బాయ్.